నా కూతురంటే నీకు ప్రేముందా? అదేంటి అంకుల్ అలా అడుగుతారు? కీర్తి అంటే నాకు ప్రాణం. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా విష్ణు? నా కూతురి మెడలో తాళి కడతావా? చెప్పు విష్ణు, నా కూతుర్ని నీకు భార్యగా చేసుకుంటావా? మీ అమ్మ కాదన్నా తనను ఎదిరించి నా కూతురి మెడలో తాళి కడతావా? ఏం మాట్లాడవేంటి విష్ణు? అంటే అంకుల్, మా అమ్మని కాదని. ఆపో! పో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. అది అంకుల్, నా కూతురి మెడలో మంగళసూత్రం కట్టగలిగే ధైర్యం ఉంటేనే మా జీవితాల్లో నువ్వుండేది. మీ అమ్మకు భయపడి తాళి కట్టలేనంటావు. ఇదే నీకు, కీర్తికి, మాకు చివరి కలయిక. ఈ క్షణమే నువ్వు వెళ్ళిపోవచ్చు. అంకుల్ అది. నీ ముందున్నది ఒకటే ఆప్షన్. మీ అమ్మను ఎదిరించి కీర్తి మెడలో తాళి కట్టడం, లేదా మాతో తెగతింపులు చేసుకోవడం. ఇప్పుడు చెప్పు, తాళి కడతావా? మా నుంచి దూరంగా వెళ్ళిపోతావా? అసలు నిజంగా నా మీద ప్రేముందా విష్ణు? అది ఇంత జరిగాక మీ అమ్మ మా నాన్న అరెస్ట్ చేయించినా కూడా నోరు తెరవ్వా? ఆయన మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పవేంటి విష్ణు? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నీ మీద ప్రేమ ఉన్నది నిజం, నిన్ను పెళ్లి చేసుకోవాలన్న కోరిక నిజం. కానీ మా అమ్మని ఎదిరించాలంటేనే. మరి మొన్న లేచిపోయి పెళ్లి చేసుకుందామన్నా? ఆ రోజు ఏదో ఎమోషన్లో అడిగాను, కానీ మా అమ్మకి తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కొంచెం కష్టం కీర్తి. కష్టం అనుకున్నప్పుడు నా మీద ఉన్న ఇష్టాన్ని కూడా చంపేసుకో. నా మీద ఉన్న ప్రేమని సమాధి చేసుకో. నీ అంతటి నువ్వు బతుకు. ముందిక్కడి నుంచి వెళ్ళు. కీర్తి, ఏంటి బావా, పని కట్టుకొని ఆ అన్నపూర్ణ నిన్ను అరెస్ట్ చేయించిన తర్వాత కూడా ఆ విష్ణుగారిని అల్లుని చేసుకోవాలనుకోవడం ఏంటి? ఆ అన్నపూర్ణ మీద పగ తీర్చుకోవాలంటే వేరే దారేదని ఆలోచించు బావా. అవునండి, మనమ్మాయిని ఆ శత్రువింటికి కోడలుగా పంపించడం ఏంటి? వెళ్ళాలి. ఆ అన్నపూర్ణ ఇంటికి కోడలిగా వెళ్ళాలి. కానీ వెళ్ళేది బాధ్యతలు తీసుకుని కాపురం చేయటానికి కాదు. వాళ్ళ మధ్య కాంక్రీట్ గోడల్లో ఉన్న బంధాల్ని బద్దలు కొట్టడానికి. అడుగు పెట్టిన వెంటనే ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయటానికి. నా కూతురు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళాలి. నేను స్టేషన్ నుంచి బయటికి అడుగు పెట్టేలోపు వీళ్ళ పెళ్లి జరిగిపోవాలి. పగ కోసం కూతురు జీవితాన్ని కూడా పణంగా పెట్టే తండ్రిని నిన్నే చూస్తున్నాను బావా. మా నాన్న కోసం నేను ప్రాణం ఇస్తాను. నా జీవితాన్ని పణంగా పెట్టలేనా? డాడీ చెప్పినట్టు నేను చేయడానికి సిద్ధం. కీర్తి, నీ మెడలో తాళి కట్టడానికి వాడు వెనకడుగు వేస్తే వాడు నీతో కలిసి 7 అడుగులు వేసేటట్టు చేసే బాధ్యత నీదే. సరే డాడీ, నేను చూసుకుంటాను. స్వామి,
నేను పచ్చళ్ళ బిజినెస్ మొదలు పెట్టాలనుకోవడం నువ్వు ఇచ్చిన ఆలోచనగానే భావిస్తున్నాను. నా వ్యాపారంలో ఈరోజే మొదటి అడుగు వేస్తున్నాను. అడుగు తడబడితే సరిచేయి, ఆటంకం వస్తే తొలగించు, ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడు. ఈ పచ్చళ్ళ వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి చెంది వేదా పికిల్స్కి మంచి పేరు రావాలి. నేను జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి అమ్మని తమ్ముణ్ణి బాగా చూసుకునేలా దీవించు స్వామి.